హలో హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దేవీస్ డైరీ. ఈరోజు మన డైరీలో రెసిపీ ఏంటంటే ఆనియన్ పకోడీ ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నానండి. ఈ పకోడీ మంచి టేస్ట్గా, క్రిస్పీగా అండ్ కరకరలాడుతూ ఏ విధంగా రావాలో, పిండిని ఏ కన్సిస్టెన్సీలో కలుపుకోవాలో చిన్న చిన్న టిప్స్ ఫాలో అయితే మనకి బయట హోటల్ స్టైల్ పకోడీని ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు పర్ఫెక్ట్గా. ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తున్నట్లయితే వీడియోస్ని లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే ప్రాసెస్ చూద్దాము. ముందుగా మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి 2 కప్పుల ఉల్లిపాయ ముక్కలు తీసుకోండి. ఉల్లిపాయల్ని ఈ విధంగా బారుగా కట్ చేసుకోండి. ఉల్లిపాయల్ని నేను చూపిస్తున్నాను కదా, ఇంత మందంగా ఉండే విధంగా కట్ చేసుకోండి. ఎందుకంటే మరీ సన్నగా కట్ చేసినా కూడా ఉల్లిపాయలు మాడిపోయి పకోడీ అనేది మాడు వాసనలాగా వస్తుంది. సో అందుకని కొంచెం మందంగా కట్ చేసుకోండి. కట్ చేసుకున్న తర్వాత ఇందులోకి నేను ఇక్కడ 1 పచ్చిమిర్చి తీసుకున్నానండి. మీకు ఇంకా స్పైసీగా కావాలంటే ఇంకా యాడ్ చేసుకోవచ్చు. పచ్చిమిర్చిని కూడా సన్నగా తరిగి ఇందులో వేసుకోండి. తర్వాత సన్నగా తరిగిన కొత్తిమీర అండ్ సన్నగా తరిగిన కరివేపాకు వేసుకోండి. తర్వాత ఈ ఉల్లిపాయలకి సరిపడా సాల్ట్ని అయితే యాడ్ చేసుకోండి ఫస్ట్. తర్వాత 1/2 టేబుల్ స్పూన్ పసుపు, అలాగే 1/2 టేబుల్ స్పూన్ కారం యాడ్ చేసుకోండి. మనం పచ్చిమిర్చి వేసాం కాబట్టి కారం తక్కువ పడుతుంది. అలాగే 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ అండ్ 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకొని ఈ ఉల్లిపాయ ముక్కల్ని గట్టిగా ప్రెస్ చేసుకుంటూ కలుపుకోండి. ఎందుకంటే ఆనియన్స్లోని వాటర్ రిలీజ్ అవుతుంది. ఈ విధంగా గట్టిగా ప్రెస్ చేసుకుంటూ కలుపుకోండి. ఉప్పు అనేది ఉల్లిపాయలకి బాగా పట్టాలన్నమాట. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ పాటు కలుపుకోండి. చూడండి, కలిపిన తర్వాత ఆనియన్ పీసెస్ ఎలా వాటర్గా కనిపిస్తున్నాయో, వాటర్ రిలీజ్ అయ్యి తర్వాత కలుపుకున్న తర్వాత ఇందులోకి 2 కప్పుల ఉల్లిపాయ ముక్కలు తీసుకున్నాం కదా, 2 కప్పుల శనగపిండిని యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోకి 2 టేబుల్ స్పూన్స్ బియ్యం పిండిని యాడ్ చేసుకోండి. బియ్యం పిండిని వేసుకోవడం వల్ల చాలా క్రిస్పీగా వస్తాయి. మీరు కావాలంటే ఈ బియ్యం పిండి ప్లేస్లో కార్న్ఫ్లోర్ కూడా వేసుకోవచ్చు. తర్వాత 1/2 టేబుల్ స్పూన్ వంట సోడాని యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని వాటర్ ఏమాత్రం యాడ్ చేయకండి. ఇప్పుడు ఆల్రెడీ ఆనియన్స్లో వాటర్ కొంచెం రిలీజ్ అయింది కదా, ఆ వాటర్తోనే ఫస్ట్ ఈ పిండి అంతా కూడా కలుపుకోండి. వన్స్ ఈ విధంగా కలుపుకున్న తర్వాత మరీ గట్టిగా ఉంది అని అనుకుంటే ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు వాటర్ని యాడ్ చేసుకోండి చాలు. ఎక్కువ పోసుకోకండి, మళ్ళీ ఆయిల్ ఎక్కువ పీల్చేస్తుంది. ఈ విధంగా కలుపుకున్న తర్వాత మనం ఫస్ట్ ఆనియన్స్కి సరిపడానే సాల్ట్ని యాడ్ చేసుకున్నాం కదా, తర్వాత 2 కప్పుల పిండి వేసుకున్నాం కదా, సాల్ట్ సరిపోదు. సో అందుకని మళ్ళీ 1 టేబుల్ స్పూన్ సాల్ట్ని యాడ్ చేసుకొని మొత్తం ఈవెన్గా కలిసేలాగా కలుపుకోండి. ఈ విధంగా గట్టిగా ప్రెస్ చేసుకుంటూ కలపడం వల్ల ఉల్లిపాయలకి మనం వేసిన ధనియాల పౌడర్, ఉప్పు, కారం అవన్నీ కూడా చక్కగా పడతాయి అన్నమాట. కలుపుకున్న తర్వాత పిండిని కొంచెం కొంచెంగా తీసుకొని వేళ్ళతో నేను చూపించిన విధంగా బాండీలో వేసుకోవాలి. ఈ విధంగా ఇప్పుడు స్టవ్ మీద బాండీ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేసుకోండి. బాండీ కూడా వెడల్పుగా ఉన్నది తీసుకోండి, అప్పుడు ఎక్కువ పడతాయి పకోడీ. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత స్టవ్ని లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని అప్పుడు పకోడీ వేసుకోండి. ఈ విధంగా కొంచెం కొంచెంగా పిండిని తీసుకొని కొంచెం కొంచెంగా వదులుకోండి. ఈ విధంగా బాండీకి సరిపడా వేసుకోండి. ఇలా వేయడం అయిపోయిన తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకోండి. అడ్జస్ట్ చేసుకున్న తర్వాత ఒక 1 మినిట్కి ఈ పైన వచ్చిన నురుగంతా కూడా కొంచెం తగ్గుతుంది. తగ్గిన తర్వాత గరిటె పెట్టుకొని మొత్తం ఈవెన్గా ఫ్రై అయ్యేలాగా కలుపుకుంటూ ఉండండి. స్టవ్ని మాత్రం మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకోండి. ఈ విధంగా ఒక 2 మినిట్స్ పాటు ఫ్రై చేసుకోండి.
ఫ్రై చేసుకున్న తర్వాత ఒక 1 మినిట్కి ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తాయి. అప్పుడు స్టవ్ని లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని వీటిని తీసేసుకోవడమే. తీసుకొని టిష్యూ పేపర్ వేసిన ప్లేట్లోకి తీసుకోండి. ఎక్సెస్ ఆయిల్ ఉంటే కూడా పోతుంది. ఈ విధంగా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చినప్పుడు తీసేసుకోండి. ఇప్పుడైతే మన వేడివేడి ఆనియన్ పకోడీ అయితే రెడీ అయిపోయింది. పైన నేను కరివేపాకు కూడా ఫ్రై చేసుకొని వేశాను. చాలా టేస్టీగా ఉంటుంది. చాలా క్రిస్పీగా కరకరలాడుతూ చాలా బాగుంటాయి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోస్ని లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ట్యాప్ చేసి ఆల్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తే నా కొత్త వీడియో నోటిఫికేషన్ వచ్చేస్తుంది. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.